హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఏ ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్తో అయినా సరే పర్ఫెక్ట్గా గులాబీ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ గులాబీ జామున్ని ప్రిపేర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా, క్రాక్స్ అనేవి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనము ఏ ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్ అయినా సరే మనం ఏదైనా ఒక కప్పుతో కొలత పెట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా కొలత పెట్టుకొని తీసుకోవడం వల్ల మనం దీనిలోకి ఎంత షుగర్ వేసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనము కొంచెం గీ తీసుకొని ఈ విధంగా ఫింగర్స్కి మనము బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పిండి ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకొని ఫింగర్స్ తోటి అంతా పిండి అంతా కలిసే విధంగా మిల్క్ కలుపుకోవాలి. తర్వాత మిగిలిన మిల్క్ అంతా వేసేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఒక కప్పు ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా పిండి మొత్తం ఫింగర్స్ తోటి కలుపుకోవాలి. మనం గోధుమ పిండిని కలిపినట్టుగా ఈ పిండిని కలుపుకోకూడదండి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా ఫింగర్స్తో మనం పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక కప్పు దీని మీద క్లోజ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పిండిని ఇలా నానబెట్టుకోవాలండి. ఇలా మనము గీ అప్లై చేసుకొని పిండి కలపడం వల్ల పిండి అనేది చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత మనం పిండిని అంతా ఒకసారి ఇలా ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పటి వరకు పిండి లోపల వరకు కూడా బాగా కరెక్ట్గా నానిపోయి ఉంటుందండి. ఈ విధంగా మనము ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్కి 1.5 కప్పు వరకు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే మీరు ఒక 2 కప్స్ వరకు షుగర్ తీసుకోవచ్చు అనమాట. ఇలా షుగర్ అంతా కరిగిపోయి ఒక 2 మినిట్స్ అలా ఉడికింది అన్నప్పుడు మనం ఒకసారి ఇలా ఫింగర్స్తో టచ్ చేసామంటే కొంచెం జిగటగా ఉంటుందండి. ఆ స్టేజ్లో మనము ఇందులోకి వచ్చేసి ఒక 3 లేదా 4 యాలకుల్ని కచ్చపచ్చగా దంచుకొని యాలకుల్ని ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు. తర్వాత మూత పెట్టేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అవ్వాలండి. అందుకోసం మీరు సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మనము పిండిని వచ్చేసి చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని ఇట్లా ఈ విధంగా పార్టిషన్లో పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనము కొంచెం పిండిని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని మనం 2 చేతులతో ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం చిన్న సైజులోనే బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత బాల్స్ అనేవి ఎక్కువ పెద్దగా అవుతాయి అన్నమాట పాకాన్ని పీల్చుకొని. కాబట్టి ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు. తర్వాత అలాగని కొంచెం చల్లగా కూడా ఉండకూడదండి. మీడియంగా హీట్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు ఈ బాల్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని మనము ఈ విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనము ఈ గులాబీ జామున్ని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనము అన్ని గులాబీ జామున్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లకు తీసుకొని తర్వాత వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా, ఆ పాకం కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ బాల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చెక్ చేశారంటే చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఈ జామున్స్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు బాల్స్ యాడ్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా పాకం అనేది వేడిగా ఉండాలండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.